బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు చైనా ప్రస్తుతానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో దాని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. డ్రాగన్ దేశానికి యుద్ధంతో అపార నష్టం కలుగుతుంది. ప్రస్తుతానికి ఇటు ఆయిల్ సప్లైకి బ్రేక్ పడడం, అలాగే చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటడం, ఈ రెండు కారణాలు ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. ఇటు చైనా చమురు దిగుమతులు కూడా దెబ్బతిన్నాయి. ఇటు ఇరాన్ అలాగే మిడిల్ ఈస్టే ప్రస్తుతానికి చైనాకి అత్యధికంగా ఆయిల్ని సప్లై చేస్తుంది. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గుండా రావాల్సిన ఆయిల్ ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఇటు తన ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం చూస్తే కనుక ఇటు సప్లై చైన్ డిస్రప్షన్స్, ఇటు ఆయిల్ సప్లై అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇవి రెండు ఇంక్రీజ్ అవ్వడంతో ఇటు చైనా ఎక్కువ శాతం ఇరాన్ అలాగే ఇరాన్తో పాటు మిడిల్ ఈస్ట్లో ఉన్న గల్ఫ్ దేశాలపైన డిపెండ్ అవుతుంది ఆయిల్ రిజర్వ్స్ కోసం. అక్కడున్న ఆయిల్ ట్యాంకర్స్ అవన్నీ ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఇప్పుడు ప్రస్తుతానికి చైనా అత్యధికంగా ఇటు ఇరాన్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. గతం నుంచి ఇప్పటిదాకా ఇటు చైనా ఇరాన్ నుంచి దాదాపు మ్యాక్సిమం ఇరాన్ సప్లై చేసే ఆయిల్ శాంక్షన్స్, ఇటు అమెరికా శాంక్షన్స్ ఉన్నా కూడా చైనా కొనుగోలు చేస్తుంది గతం నుంచి. సో అలాంటి ఆయిల్ ప్రస్తుతానికి రాకపోవడం వల్ల ఇటు ఇరాన్ చైనా రెండింటి మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఒకసారి మనం చూస్తే ఇరాన్ చైనాకి ఆయిల్ ఇస్తుంది. చైనా ఇరాన్లో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, అక్కడ రోడ్స్ కావచ్చు, అక్కడ టెక్నాలజీ కావచ్చు, పవర్ ప్లాంట్స్ కావచ్చు, రైల్వే నెట్వర్క్ కావచ్చు, ఇలాంటివన్నీ చైనా సపోర్ట్ చేసేది. ఇప్పుడు ఆయిల్ రావడం ఆగిపోయింది. ఎట్ ద సేమ్ టైం చైనా ఇరాన్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా డిగ్రేడ్ అవుతున్నాయి, అవన్నీ కూడా నిలిచిపోతున్నాయి. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి నెలకొంది. ఇంకో పక్కన ఇరాన్కి చైనా చాలా డిఫెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని సప్లై చేసింది. ఈ ఆయిల్కి ట్రేడ్ డీల్స్లో ఆయిల్కి బదులుగా ఇటు ఆర్మ్స్ని సప్లై చేసేది చైనా, ఇటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ఫైటర్ జెట్స్ కావచ్చు, మిసైల్స్, ఇలాంటివన్నీ ఇరాన్కి సప్లై చేసింది. కానీ ఇప్పుడు అది ప్రాబ్లం అవుతుంది. ఎలా? ప్రపంచ దేశాలు ఇరాన్కి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్, ఇరాన్ యూజ్ చేస్తున్న ప్రతి బెలిస్టిక్ మిసైల్ కావచ్చు, ప్రతి డ్రోన్ని కూడా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. సో చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఆ ఆర్మ్స్ అన్నీ కూడా, ఆ వెపన్స్ అన్నీ కూడా, చైనా డిజైన్ చేసిన డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయా, ఫెయిల్ అవుతున్నాయా? ఒక రకంగా చైనాకి సంబంధించి చైనా సప్లై చేసిన ఆ వెపన్స్ని ఇరాన్లో వాడినప్పుడు కొన్ని సరిగ్గా పనిచేయకపోవడం. సో గ్లోబల్ మార్కెట్లో చైనా నుంచి వెపన్స్ కొనే అంశంపై ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని దేశాలు ఏవైతే చైనా దగ్గర వెపన్స్ని బై చేస్తుంటాయో అవి ప్రస్తుతానికి సందిగ్ధంలో పడినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు డ్రాగన్ తన క్రెడిబిలిటీ అలాగే మిత్ర దేశాల మీ దగ్గర ఉన్న ఆ ట్రస్ట్ని కూడా దీనివల్ల కోల్పోతుంది. దాని వెపన్స్ సరిగ్గా పనిచేయకపోతే ఆబ్వియస్లీ ఎవరు కొనడానికి ముందుకు రారు. అలాగే మేడ్ ఇన్ చైనా అన్న దానిపైన కూడా కొంత ట్రస్ట్ పోతుంది. అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు చైనా ఎలా ఉండేది చెప్పే ప్రయత్నం చేస్తా. మనం చూస్తే ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్, చైనాని ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ అనేవాళ్ళు. ప్రపంచంలో ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా, ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, అది కార్స్ అయినా, మొబైల్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే బ్యాటరీస్ కానీ ఏదైనా కూడా ఏ ప్రోడక్ట్ అయినా కూడా చైనాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు. ఎందుకు? చీపెస్ట్ లేబర్ ఇన్ ద వరల్డ్. ఒకప్పుడు చీపెస్ట్ లేబర్ ప్రస్తుతానికి వరల్డ్లో చైనానే అంటూ మొత్తానికైతే అన్ని ఫ్యాక్టరీస్ తక్కువ ధరలో అక్కడ పని చేయడానికి వ్యక్తులు ఉంటారు అన్న ఉద్దేశంతో చైనాని ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ అనేవారు. కానీ ప్రస్తుతానికి ఏమవుతుంది, ఇటు మార్కెట్లో ఒకసారి మనం చూస్తే కనుక ఇటు కార్పొరేట్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా, ఇటు యాపిల్ కానీ, అలాగే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, ఇటు లగ్జరీ గూడ్స్ కానీ, లగ్జరీ బ్రాండ్స్కి సంబంధించిన గూడ్స్ని కూడా చైనాలోనే తయారు చేస్తున్నారు. సో కార్పొరేట్ కంపెనీస్ అన్నిటికీ ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేసేది. అలాంటి చైనా ఇప్పుడు ఒక ఎక్స్పోర్ట్ పవర్ హౌస్ అని కూడా అనుకునేవాళ్ళు. ప్రపంచ దేశాల్లో మేడ్ ఇన్ చైనా అనేది ఒక కామన్ వర్డ్ అయిపోయింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా అలాంటి ప్రోడక్ట్స్ చాలా ఈజీగా అవైలబుల్ ఉండడం, చైనాకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కడైనా ఉండేవి. అలాంటి గ్లోబల్ రీచ్ మేడ్ ఇన్ చైనా అనేది ఒక స్టేట్మెంట్గా మారిపోయింది. ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు మేడ్ ఇన్ చైనా అనే ఆ పేరు కామన్ అయిపోయింది ప్రపంచ దేశాల్లో. ఇంకో పక్కన ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నాయి, ఇన్ని కార్పొరేట్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ప్రపంచ దేశాల్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఇటు చైనాకి సంబంధించిన షేర్స్ మీద ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే అక్కడున్న
ప్రొడక్షన్ మీద కానీ కార్పొరేట్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయడం, వాళ్ళకి అప్పులు ఇవ్వడం, ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు రావడం, ఇలా మొత్తానికైతే ఒక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుండేది, లార్జ్ స్కేల్లో జరుగుతుండేది. అవి కూడా మరో పక్కన ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా జరిగేది. ఇటు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా జరిగేది.